హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ హారిక. ఇండియన్ మార్కెట్లో ఐఫోన్కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అండ్ అలాంటి ఐఫోన్ లవర్స్ అందరి కోసం ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే టాటా గ్రూప్ వచ్చి ఐఫోన్ మేకర్స్తో కలిపి మన ఇండియాలో ప్రొడక్షన్ యూనిట్ స్టార్ట్ చేయబోతుందంట. మరి ఈ ప్రొడక్షన్ యూనిట్ వల్ల ఐఫోన్ ప్రైస్ పెరుగుతాయా తగ్గుతాయా, ఇండియన్ మార్కెట్ మీద ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది, ఇలాంటి అన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాం. లెట్స్ ఇన్వైట్ టెక్నికల్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఫస్ట్లీ ఇండియన్ మార్కెట్లో ఐఫోన్ క్రేజ్ ఎట్లుంటుంది అంటే చెప్పొద్దు అసలు. అలాంటి ఇండియన్ మార్కెట్లో ఐఫోన్ ఇన్వెస్ట్ చేయబోతుంది అండ్ దట్ టు టాటా గ్రూప్ కలిపి. సో ఎట్లా ఉండబోతుంది అంటారు? ఆ కాంబినేషన్ చాలా మంచి కాంబినేషన్ అండి. అంటే ఐఫోన్ టాటా గ్రూప్ని ఎంచుకోవటం అనేది మనకి ఇండియాలో రిలయబుల్ బ్రాండ్ నెంబర్ 1 వచ్చి టాటా. సో వాళ్ళతో పెట్టుకోవటం వల్లే ఆ ఐఫోన్ యొక్క క్వాలిటీ ఇంకా పెరిగింది. సో దానివల్ల ఏమవుతుందంటే నార్మల్ పర్సన్స్ అందరం కూడా ఇప్పుడు ఇవాళ ఈ గ్రూప్తో కలవటం వల్ల మనం చాలా ఒక బిలీవబుల్గా మనం తీసుకోవచ్చు. వేరే ఎవరితో కలిసినా కానీ ఇంకా వేరేగా ఉండేదేమో కానీ ఈ ఐఫోన్ టాటా వాళ్ళతో ఆ కాంబినేషనే చాలా మంచి సక్సెస్ఫుల్ కాంబినేషన్ అనుకోవచ్చు. కరెక్ట్. ఎందుకంటే ఇండియన్ మార్కెట్లో టాటా గ్రూప్ కున్న ట్రస్ట్ అలాంటిది. సో దానివల్ల ఇంకా టాటా వాళ్ళకి ఏమవుతుందంటే చాలా ఎథికల్గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఇండియన్ కన్జ్యూమర్స్ గురించి, ఇండియన్ మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి ఆలోచిస్తారు కాబట్టి క్వాలిటీ ప్రోడక్ట్ని తక్కువ రేట్లో అఫోర్డ్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఈవెన్ వాళ్ళు కావాలంటే ప్రాఫిట్స్ని కాంప్రమైజ్ చేసుకొని సో వాళ్ళు మంచి క్వాలిటీ ప్రోడక్ట్ని మెయిన్ మిడిల్ క్లాస్ పీపుల్కి ఇద్దామనే సదుద్దేశం అయితే నాకు కనపడుతుంది. టాటా వచ్చింది అంటే మిడిల్ క్లాస్ పీపుల్కి ఏదో ఒక బెనిఫిట్ చెప్పాలి. అదేదో ఒక రిలయబుల్గా, బిలీవబుల్గా ఒక క్వాలిటీ ప్రోడక్ట్ అంటే ఏదో మోసం చేద్దామని కాకుండా అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి చాలా ఫాస్ట్గా ఇప్పుడు ఏమైందంటే వరల్డ్ మొత్తం ఐఫోన్ సేల్స్ ఒక రకంగా ఉంటాయి, ఇండియాలో ఒక రకంగా ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఐఫోన్ కంపెనీకి కూడా ఇండియాలో ఇంప్రూవ్ చేసుకునే అవసరం ఎక్కువ ఉంది. కాబట్టి వాళ్ళు సిస్టమేటిక్గా స్ట్రాటజిక్గా ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఎవ్రీ టైమ్ మోడల్స్ డెవలప్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఆ ఉన్న మోడల్ మార్కెట్ చేయాలంటే ఇవాళ వరల్డ్ మొత్తం మీద బిగ్గెస్ట్ కన్జ్యూమర్ ఇండియనే. కరెక్ట్. వరల్డ్ మొత్తం మీద ఇంకా ఆప్షన్ లేదు వాళ్ళకి. కాకపోతే వాళ్ళు మంచి స్ట్రాటజిక్ అలయన్స్గా వీళ్ళని తీసుకోవటం వల్ల ఇండియాలో గ్యారంటీగా మంచి సేల్స్ వస్తాయి. అంటే ఇండియాలోనే ప్రొడక్షన్ యూనిట్ పెట్టడానికి అంటే చాలా కంట్రీస్ ఉన్నాయి ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్లో కానీ, బట్ ఇండియాలోనే పెట్టాలి అనే ఆలోచన వచ్చింది అంటే వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ హిట్ యాపిల్? ఎగ్జాక్ట్లీ అండి. యాక్చువల్గా ఏమైందంటే ఇంతకు ముందు ఏషియా మొత్తం చైనాలో ఉండేది. చైనా ఏమైందంటే ఇప్పుడు చాలా తక్కువ రేట్లో తయారు చేస్తుంది. మనందరికీ తెలిసిందే చైనా ప్రోడక్ట్స్ అన్నీ కూడా చీప్ ప్రోడక్ట్స్ ఉంటాయి, క్వాలిటీ తక్కువ, అంటే ఆ రేట్లు తక్కువ. ఇప్పుడు మొత్తం వరల్డ్ మొత్తం చైనా ఆక్యుపై చేసిన దాన్ని ఇవాళ చైనా ఎకానమీ డౌన్ అవటం, కొంత రెసిషన్ రావటం వల్ల ఆ మొత్తం షిఫ్టింగ్ అంతా ఇండియాకి వస్తుంది. అది ఒక అడ్వాంటేజ్. ఆ ఆపర్చునిటీని ఇండియా క్యాచ్ చేయటం మెయిన్ పాయింట్. యాక్చువల్గా ఐఫోన్కి ఇక్కడ ఇండియాలో వద్దామని లేదు, బట్ చైనాలో జరిగిన డెవలప్మెంట్స్ మనకి ఇండియాకి ఫేవర్ అవటం అనేది ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట మెయిన్ మనకి. అది వాళ్ళు మన ఇండియన్స్ కూడా గ్రాప్ చేయటం, అలాగే గవర్నమెంట్ కూడా అలాంటి అవకాశాలు ఇవ్వటం, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్కి రావటం. అంటే ఇప్పుడు ఇంకా న్యూస్ డీటెయిల్కి వెళ్తే ఇది చెన్నైలో ప్లాంట్ స్టార్ట్ అవుతుంది. దాదాపు ఒక 50,000 మందికి పైగా డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ఉంది. 50,000 మెంబర్స్ ఒక్క యూనిట్లో ఉంది. బిగ్గెస్ట్ యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి యాన్సిలరీ యూనిట్స్ కూడా ఉంటాయి కాబట్టి దాదాపు 2-3 లక్షల ఉద్యోగాలు వస్తాయి, ఈజీగా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక పెద్ద యూనిట్కి మిగతా పార్ట్స్ అన్నీ కూడా యాన్సిలరీ యూనిట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ మొత్తం చూసుకుంటే ఒక 2 లక్షల జాబులు క్రియేట్ చేయటం అనేది మంచి పాయింట్ ఆఫ్ వ్యూ. అలాగే కొన్ని లక్షల మందికి ఫోన్లు ఇప్పుడు మనకి ఏంటంటే మేజర్గా ఇంపోర్ట్ ట్యాక్స్ ఎక్కువ అవుతుంది, అదంతా తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పుడు ₹1,00,000 ఉన్న ఫోన్ దాదాపు 70,000, 60,000 కూడా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఐఫోన్ లవర్స్కి అయితే చాలా యూజ్. ఇది ఇంకో 1 year వెయిట్ చేయాలి. కాకపోతే ఒక 1 year వెయిట్ చేసుకుంటే మంచి. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఒక ఫోన్ తీసుకుంటే 4-5 ఏళ్ళు మ్యాక్సిమం వాడుతున్నాం. ఆ తర్వాత ఎటు దాన్ని లైఫ్ స్పాన్ తగ్గుతుంది. కాబట్టి ఇది ఆల్టర్నేట్ కింద తీసుకొని ఇది ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కింద ఇది అవుతుంది. ఎందుకంటే ఫోన్స్ అనేవి యూజ్ అండ్ త్రో అవుతున్నాయి కాబట్టి. సో ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తున్నారంటే ఈవెన్ యూఎస్లో కూడా జరుగుతుంది ఏంటంటే ఎవ్రీ 1 yearకే వీళ్ళు ఇన్సూరెన్స్ మీద ఫోన్ మార్చేసుకుంటున్నారు. అవును,
కొత్త మోడల్ రాగానే మళ్ళీ షిఫ్ట్ అయిపోతుంది. షిఫ్ట్ అవుతున్నారు. అది ఇప్పుడు ఇండియాకి కూడా వచ్చే అవకాశాలు ఉండటం వల్ల ఇంకా ఎక్కువ సేల్స్ అవుతాయి. అంటే ఇప్పుడు ఫోన్ని కొనటం 1 ఇయర్ 2 ఇయర్స్ వాడుకోవటం, మళ్ళీ ఎక్స్చేంజ్లో మంచి ఇంకో రేట్ తీసుకుని కొత్త మోడల్ రావటం అనేది కూడా ఇప్పుడు ఫ్యాషన్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే అన్ని పాజిటివ్ న్యూస్లు ఐఫోన్ లవర్స్ అందరికీ కూడా ఉన్నాయి. ఐఫోన్ లవర్స్ అంటే ఆల్రెడీ కొన్నాళ్ళు ఓకే, ఐఫోన్ కొందామనే వాళ్ళకి ఇంకా బెనిఫిట్ బెస్ట్ ఆప్షన్ ఉంది. అండ్ మీరు యాజ్ మనం చూసుకున్నట్టయితే టాటా గ్రూప్ ఇన్వెస్ట్ చేయబోతుంది కాబట్టి టాటా షేర్స్ మీద ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది అంటారు? టాటా షేర్స్ మీద ఇంకా చాలా ఎక్కువ ఇంపాక్ట్ పాజిటివ్ అవుతుందండి. ఎందుకంటే ఇది టాటా గ్రూపు ఇంతవరకు కూడా ఇలాంటి న్యూ యాక్టివిటీలో రాలేదు. అలాగే తీసుకోవటం కూడా ఒక స్టాండర్డ్ హైయెస్ట్ వాల్యుయేషన్ ఉన్న కంపెనీతో అలయన్స్ అవటం వల్ల ఈ గ్రూప్కి చాలా మంచి ప్రాఫిట్స్ వస్తాయి, బెనిఫిట్ అవుతుంది. అలాగే ఎవరైనా టాటా గ్రూప్ ఆ గ్రూప్లో ఇంకా డీటెయిల్ రాలేదు, ఏ గ్రూప్ ఏ కంపెనీ ఏ కేటగిరీస్ అవ్వలేదు. అది ఒకసారి మనకు తెలిస్తే ఆ షేర్స్ ముందే కొనుక్కోవటం చాలా బెటర్. ఎందుకంటే యాపిల్తో కొలాబరేట్ అయిందంటే సేల్స్ ఎట్లుంటాయో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి అది ఏ స్ట్రాటజీగా ఏ గ్రూప్ అందులో ఏ కంపెనీ అనేది ప్రామినెంట్ చూసుకుంటే ఆ గ్రూప్ కంపెనీ షేర్లు హ్యాపీ కొనుక్కోవటం వల్ల కొనుక్కొని పెట్టుకోండి మీరు బెనిఫిట్ అవుతుంటారంటే. ఓకే, సో మొత్తానికి అయితే ఇండియాలో రాబోతుంది, యాజ్ మీరు మెన్షన్ చేశారు చెన్నైలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. కాబట్టి ఎంత ఐఫోన్ వచ్చినా కూడా అందరికి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఎంత పర్సెంట్ ప్రైసెస్ డౌన్ అవుతాయి, అంటే ఎంత తక్కువలో వస్తాయి? మినిమం 25% అయితే కనపడుతుంది మేడం. అంటే ₹1,00,000 ఒక 20,000 తగ్గుతాయి ఈజీగా. 20-25% ఈజీగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు ఐఫోన్లో పార్ట్స్ ఏమైనా పోయినా చాలా ఎక్కువ రిప్లేస్మెంట్ కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఫోన్ కొంటాం కానీ దానికి ఒక మెయింటెనెన్స్ ఇంపార్టెంట్ కదా, సర్వీస్ చార్జెస్, ఆ సర్వీసెస్ కూడా చాలా తగ్గుతాయి. ఎందుకంటే కాంపోనెంట్స్ ఇక్కడే తయారవుతాయి కాబట్టి మనకి సర్వీసెస్ ఆఫ్టర్ యూజ్ సర్వీసెస్ చాలా తగ్గుతాయి. అది చాలా బెటర్ అనమాట. ఇప్పుడు ఫోన్ అంటే కొంటాం కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ అన్నీ పెట్టలేం కదా, అవి తగ్గుతాయి. యాన్సిలరీ పార్ట్స్ అన్నీ కూడా బాగా తగ్గుతాయి. వాటి యొక్క సంఖ్యని బాగా పెరుగుతాయి అనమాట. ఆ ఎంప్లాయ్మెంట్ కానీ ఆ పార్ట్స్ స్పేర్ పార్ట్స్ ఇవన్నీ కూడా బాగా వస్తాయి అన్నమాట. సో మొత్తానికి అయితే జాబ్స్ వస్తాయి అంటారు. ఐఫోన్ కాంపోనెంట్స్ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి కాబట్టి సర్వీస్ చార్జెస్ ఇప్పుడు బ్యాటరీ పోతే మనకు 5,000 10,000 పెట్టే బదులు కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మొత్తానికి టాటా షేర్స్ కూడా పెరుగుతాయి. ఇవన్నీ బెనిఫిట్స్. గ్రేట్ అండి. అండ్ అసలు ఒక ఇండియా కంట్రీగా చూస్తే ఐఫోన్ మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ అవటం అనేది మనం చెప్పుకోవడానికి గర్వకారణం. సో ఇండియన్ ఎకనామీ మీద కూడా చాలా పాజిటివ్ ఉంటుంది. గ్రేట్ అండి. ఇట్ వాస్ రియలీ నైస్ టాకింగ్ టు యు అండి. థాంక్యూ సో మచ్. థాంక్యూ అండి. థాంక్యూ వెరీ మచ్.